వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ కపుల్ అంటే గుర్తొచ్చేది రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే. వీరిని వారి అభిమానులు ముద్దుగా దీప్ వీర్ అని పిలుచుకుంటారు. 5 ఏళ్ల ప్రేమ, ఆ తర్వాత 2018లో పెళ్లి చేసుకున్నారు ఈ జంట. మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది. ఇద్దరు తరచుగా ఈవెంట్స్లో, వెడ్డింగ్స్లో కనిపిస్తూనే ఉంటారు. అయితే త్వరలో ఈ కపుల్ పేరెంట్స్గా ప్రమోట్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే. దీపికా ప్రెగ్నెన్సీని రీసెంట్గానే అనౌన్స్ చేశారు. ఈ టైంలో కూడా ఆమె షూటింగ్స్లో బిజీగా గడిపేస్తున్నారు. త్వరలో కల్కి సినిమాతో మన తెలుగులోకి కూడా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు దీపిక. అయితే ఈ టైంలో ఇద్దరిపై ఒక న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. అదే విడాకులు. దీపిక, రణ్వీర్లు విడాకులు తీసుకుంటున్నారనే వార్త ఫ్యాన్స్కి షాక్ ఇచ్చింది. దీనికి కారణం రణ్వీర్ సింగ్ చేసిన ఒక పని. తను సోషల్ మీడియా నుండి వెడ్డింగ్ ఫొటోస్ని డిలీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చేశారు దీపికా కపుల్. అసలు ఏం జరిగిందా అంటూ ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. అయితే తన వెడ్డింగ్ ఫొటోస్ మాత్రమే కాదు, 2023కి ముందు తన సోషల్ మీడియాలో ఉన్న అన్ని పోస్టులను కూడా డిలీట్ చేసి కేవలం 2024లో చేసిన పోస్టులని మాత్రమే ఉంచారు రణ్వీర్. అలాగే న్యూస్ వైరల్ అవుతున్న టైంలోనే ఒక ఫ్యాన్ దీపికా, రణ్వీర్లు బేబీ మూన్ ట్రిప్లో ఉన్నారని, ఇలాంటి ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయొద్దు అంటూ వారు కలిసి ఉన్న ఒక ఫోటోని షేర్ చేయడంతో ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అయ్యారు. ఈ మధ్య చాలా మంది తమ బ్రేకప్, డివోర్స్లని ఇలా ఫొటోస్ డిలీట్ చేస్తూ చెప్పకనే చెప్పడంతో రణ్వీర్ ఏ కారణంగా పిక్స్ డిలీట్ చేసినా నెటిజన్స్ మాత్రం విడిపోతున్నారని అనుకున్నారు. మొత్తానికి